హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వబోతుందా, దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏంటి, అఫీషియలా కాదా అన్నీ మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది మనకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆర్ఆర్బీ ఏదైతే రైల్వే వాళ్ళు ఉన్నారో మనకి నోటిఫికేషన్ 10th వాళ్ళని కూడా అలౌ చేశారనమాట గ్రూప్ డీకి. అయితే ఇంతకుముందు నోటిఫికేషన్స్ అంటే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఐటీఐ కంపల్సరీ చేసి ఉండాలనడం వల్ల సో ఐటీఐ వాళ్ళు కేసు వేయటం అయితే జరిగింది, ఓకేనా. ఫస్ట్ క్యాట్కి అయితే వెళ్ళారు. క్యాట్ అన్నది కూడా ఒక లీగల్ బాడీ లాంటిది అనమాట. సో కోర్ట్ లాంటిదే, ఓకేనా. సో చిన్న కోర్ట్ అనుకోవచ్చు, లోయర్ కోర్ట్ అనుకోవచ్చు, దానికైతే వెళ్ళారు ఫస్ట్. సో అక్కడ స్టే ఇవ్వలేదు, ఓకేనా, ఎగ్జామ్ మీద స్టే ఇవ్వలేదు. సో అప్పుడు హైకోర్టుకి అయితే వెళ్ళారు. సో హైకోర్టులో స్టే ఇచ్చి క్యాట్కి మళ్ళీ రిఫర్ చేశారనమాట. అయితే ఇంకా కంప్లీట్గా ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనలైజ్ అవ్వకముందే అంటే స్టే ఉండగానే మనకి రైల్వే ఏం చేసింది, డేట్స్ అయితే ఇచ్చేసారనమాట. గ్రూప్ డి అన్నది November 17th జరగబోతుంది అని డేట్స్ అయితే ఇచ్చేశారు. సో దాని మీద మళ్ళీ కోర్టుకి అయితే వెళ్ళారనమాట ఐటీఐ వాళ్ళు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే సో దీని గురించి అడగటం అయితే జరిగిందనమాట. సో ఇదంతా ఏంటి, ప్రజెంట్ ఇప్పుడున్న ఈ అప్డేట్ అన్నది లోకల్గా వచ్చిన అప్డేట్ మాత్రమే. ఇంకా అఫీషియల్ ఆర్డర్స్ అయితే రాలేదు ఈ వీడియో చేసే టైంకి. ఒకవేళ అఫీషియల్ ఆర్డర్స్ వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో లోకల్గా మనకి తెలుస్తుంది ఏంటంటే అడిగారు అనమాట జడ్జి గారు, అంటే స్టే ఉండగా మీరు ఎందుకు డేట్స్ అయితే ఇచ్చారని. సో అడిగితే రైల్వే వాళ్ళు ఇది మా పరిధిలోనే ఉంది, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు, అంటే కోర్టు ధిక్కారణ కాదు, ఎందుకంటే కోర్టు ధిక్కారణ కింద వస్తుంది అని అయితే వీళ్ళు అడిగారు అనమాట ఐటీఐ వాళ్ళు. ఎందుకంటే స్టే ఉండగా ఎలాగా మీరు ప్రొసీడింగ్ చేస్తారు అని. ఇది ప్రొసీడింగ్ లాగా కాదు, జస్ట్ మేము డేట్స్ ఇచ్చామంటూ రైల్వే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అయితే దీని మీద మనకు అఫీషియల్గా వస్తున్న న్యూస్ ఏంటంటే దీని మీద కూడా స్టే ఇచ్చారు, ఎగ్జామ్ అన్నది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది న్యూస్ లోకల్గా అయితే వచ్చింది. కానీ ఇంకా అప్డేట్ అఫీషియల్గా ఆర్డర్ రూపంలో అయితే రాలేదు. కానీ మోస్ట్లీ మనకి అదే వస్తుంది, లోకల్గా న్యూస్ అయితే బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. సో అప్డేట్ ఒకవేళ వస్తే నేను మీకు ఆర్డర్స్ అన్నవి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. బట్ మీరు చేయాల్సింది ఒకవేళ ఇప్పుడు డిలే అయ్యిందన్నా డిలే అవ్వలేదు అనుకున్నా కూడా మీరు 17th ఎగ్జామ్ అనుకుని మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో లేట్ అయితే మీకు ఎక్స్ట్రాగా బెనిఫిట్ అవుతుంది కానీ లాస్ ఏం అవ్వదు కదా. ఇంకా టైం దొరికితే ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవుతారు. ఒకవేళ ఆ టైంలో జరిగితే మళ్ళీ మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి మీరు 17th అనుకునే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఒక చిన్న మోటివేషన్ కూడా ఉంటుంది, మీకు తక్కువ టైం ఉంది కాబట్టి బాగా చదవడానికి ఫోకస్ ఉంటుంది. మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది ఈ మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత బాగా ఎఫిషియెంట్గా చదవరు కాబట్టి 17th ఎగ్జామ్ అనుకుని మీరైతే ప్రిపేర్ అవ్వండి. బట్ న్యూస్ అయితే 17th నుంచి పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి, దాని మీద స్టే ఇచ్చారని అయితే చెప్తున్నారు, ఓకే. సో అది దీనికి సంబంధించిన అప్డేట్. అని మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే గ్రూప్ డీకి సంబంధించి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా మన దగ్గర కోర్స్ అయితే ఉందన్నమాట, కంప్లీట్ కోర్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మొత్తం అందులో కవర్ అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేయండి, చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా అయినా తీసుకోవచ్చు, కంప్లీట్ కోర్స్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ అలాగే మన టీమ్మేట్స్ కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది దొరుకుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అలాగే మన దగ్గర ఫ్రీ కరెంట్ అఫైర్స్ మనం మంత్లీ సెషన్ అయితే చేస్తున్నాం, అట్లా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఫ్రీగా ప్రతి మంత్ అప్లోడ్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఆ పీడిఎఫ్స్ని చదువుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే టెస్ట్లు కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే ఇవన్నీ ఈ క్లాసెస్ అంటే మీరు గ్రూప్ డి అనే కాదు, ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ సో ఇవన్నీ వీటికి సంబంధించి ఫిటర్కి సంబంధించినవి కానీ అన్ని కోర్సెస్, జనరల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సీరియస్ రికమెండేషన్ అనమాట, సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు ఇవన్నీ చెక్ చేయొచ్చు, ఓకే. అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ అప్డేట్స్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్ ఎగ్జామ్ ట్రిక్స్ది ఆర్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను, తెలిస్తే అఫీషియల్ జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ ఇప్పటిదాకా కవర్ అయిన ప్రతి మంత్ కవర్ చేసుకున్నాం అనమాట. జూలై వరకు కంప్లీట్ అయిపోయింది విత్ పీడిఎఫ్స్, టెస్ట్ మీకు యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది అయితే అడుగుతున్నారు జూలైకి సంబంధించి పీడిఎఫ్స్ అప్డేట్ చేయమని. సో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. మీ యాప్లో చెక్ చేసుకోండి, అప్డేట్ అయిపోయినాయి, ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఓకేనా. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే రీసెంట్గా మీకు సెక్షన్ కంట్రోలర్కి సంబంధించిన జాబులు పడ్డాయి. ఖచ్చితంగా ఎవరికైతే
కొత్త జాబ్స్ అనమాట. అవి అందరికీ తెలీదు. ఒకసారి చూడండి వీడియో, మీకు డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. మీకు కనుక దాని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, ఓకేనా. ఎన్టీబీసీ టైప్ ఆఫ్ జాబ్స్ అవి, ఓకే. అలాగే ఎన్టీబీసీ రిలేటెడ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అయితే అడుగుతున్నారు కదా, ఆ వీడియో కూడా చేస్తాను. ఆ రెండు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, ఓకే. కొత్త వాళ్ళు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇటువంటి మంచి మంచి వీడియోస్ అంటే క్లాసెస్ కావచ్చు, లేకపోతే అప్డేట్స్ కావచ్చు, లేకపోతే మీకు గైడెన్స్ వీడియోస్ ఇవన్నీ వస్తుంటే మీకు డెఫినెట్గా ఉపయోగపడేవి మాత్రమే వస్తుంటే మీరే చెక్ చేసుకోవచ్చు మన ఛానల్ని. సో మీకు అక్కడ అర్థమవుతుంది, ఓకేనా. మీకు ఏమైనా వీడియో టాపిక్స్ అంటే దేని మీద వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్లో అడగండి. ఎక్కువ మంది అడిగిన దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియో కింద వేసి అలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.